ఫ్రెండ్స్, భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆదివారం నాడు అంటే జూలై 19వ తేదీన మనకి కనుక చూసినట్టయితే ఆఖరి వన్డే మ్యాచ్ ఈ సిరీస్కి. అయితే ఇదే డిసైడింగ్ మ్యాచ్. అలాగే ఇదే మన భారత జట్టు సూపర్ స్టార్ ఆటగాళ్ళైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఖచ్చితంగా నిరూపించుకోవాల్సిన విషయం. అయితే కరెక్ట్గా లార్డ్స్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్కి ముందు మన భారత ఆటగాళ్ళు లార్డ్స్ వేదికగా వచ్చారు కదా. విరాట్ కోహ్లీకి అలాగే గౌతమ్ గంభీర్కి మధ్య చాలా పెద్ద వాగ్వాదం జరిగింది. అయితే విరాట్ కోహ్లీ కనీసం హోటల్లో కూడా బస్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు, అది కూడా గౌతమ్ గంభీర్కి విరాట్ కోహ్లీకి మధ్య మాటల యుద్ధం జరిగినట్టు. ఇక దేని గురించి అని అడిగితే అది రోహిత్ శర్మ గురించి అని తెలుస్తుంది అనమాట. అసలు ఏం జరిగింది అనేది కనుక చూసినట్టయితే, భారత జట్టు హోటల్ నుంచి విరాట్ కోహ్లీ వెళ్ళిపోయాడు. అందరూ కూడా అంటే అక్కడ ఉన్న జట్టు సభ్యులందరూ కూడా లార్డ్స్ మైదానం కోసం బయలుదేరారు. బయలుదేరిన తర్వాత కొంతమంది ఏంటంటే అక్కడ హోటల్ రూమ్లో బస చేశారు. కొంతమంది అక్కడ పక్కనే ఉన్న ప్రాక్టీస్ సెషన్స్లో మైదానంలో వాళ్ళకి సంబంధించిన కొన్ని సామాన్లు పెట్టుకుని రావడానికి కోసం అనే వచ్చారు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే విరాట్ కోహ్లీ మాత్రం అక్కడ ఎక్కడ వాళ్ళతో గడపకుండా తను అక్కడి నుంచి దిగిపోయి, అంటే హోటల్ వాళ్ళు ఏర్పాటు చేసిన బస్సుని ఎక్కాడు, దిగాడు. కానీ హోటల్ రూమ్కి వెళ్ళి ఒక 2 minutes తర్వాత గౌతమ్ గంభీర్తో ఏదో పెద్ద వాదించుకుని, అంటే అక్కడ చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ నుంచి తను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది తెలియదు. నిజం చెప్పాలంటే విరాట్ కోహ్లీ 2 ఏళ్ల క్రితమే తన మిసెస్తో కలిసి, అంటే అనుష్క శర్మ, 2 పిల్లలతో కలిసి లండన్కి షిఫ్ట్ అయిపోయాడు. ఇక ఎప్పుడైనా సిరీస్ ఉంది అంటే తను వస్తాడు, అక్కడ ఆడతాడు, మళ్ళీ లండన్లోనే ఉంటున్నాడు. సో ఈ నేపథ్యంలో మరి ఇలాంటి గొడవ ఎందుకు జరిగిందనే విషయం పైన క్లారిటీ రావట్లేదు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.